మునక్కాడ చికెన్ కర్రీ అతి తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి. ఇలా చేస్తే టైం సేవ్ అవుతుంది అండ్ ఎక్కువ శ్రమ లేకుండా చికెన్ కర్రీని ఈజీగా ట్రై చేసుకోవచ్చు. మనం టేస్ట్ కూడా సూపర్గా ఉంది. హలో అండి, నేను మీ భూమి. వెల్కమ్ టు మై ఛానల్ భూమిస్ కిచెన్. ముందుగా ఒక ప్యాన్లో చికెన్ తీసుకోండి. నేనైతే 500 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. అందులో కొంచెం ఆయిల్ వేయండి. ముందుగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం వేయండి. ఇలా చేయడం వల్ల గ్యాస్ సేవ్ అవుతుంది. తర్వాత మనం కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. ఇందులో అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి దంచుకొని ఇలా కర్రీలో వేసుకుంటే టేస్ట్ ఇంకొంచెం యాడ్ అవుతుంది. అలా చేయలేమనుకుంటే షాప్లో కొన్నదైనా పర్లేదు. ముందుగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ 2 లేదా 3 వేసుకోండి. ఇలా ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న మునగకాడలు ఇందులో యాడ్ చేసుకుందాం. ఇలా మునక్కాడలు యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది చికెన్ కర్రీ. ఇవి కొంచెం పెద్దగా కట్ చేసుకోండి, ఎందుకంటే కూర ఉడికేటప్పుడు కొంచెం విడిపోకుండా ఉంటుంది. నేనైతే 1/2 kg చికెన్కి 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. వాటిని ఇలా సన్నగా కట్ చేసి వాటిని కూడా ఇలా కర్రీలో వేసుకుందాం. మనం మీరు 1 kg చికెన్ తీసుకున్నారనుకోండి, అప్పుడు ఉల్లిపాయలు పెంచండి, ఎక్కువ వేసుకోండి. అప్పుడు గ్రేవీ కొంచెం ఎక్కువ వస్తుంది, థిక్గా ఉంటుంది కర్రీ కూడా. ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసుకోవడం వల్ల కొంచెం త్వరగా ఉడుకుద్ది కర్రీ అండ్ ఆ స్మెల్ కూడా పోతుంది. ఇప్పుడు నేను ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న టమాటాస్ని అయితే తీసుకుంటున్నా. 500 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను కాబట్టి నేనైతే 3 to 4 టమాటాస్ వేసాను నేను కట్ చేసుకొని. మీకు గ్రేవీ ఇంకొంచెం ఎక్స్ట్రా కావాలి అనుకుంటే ఇంకా 1 or 2 టమాటాస్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇందులో 3 ఇలాచీ వేస్తున్నాను, సరిపోతుంది నాకు ఇదైతే. నెక్స్ట్ 4 to 5 లవంగాలు తీసుకున్నాను నేను ఇందులో వేయడానికి. తర్వాత 1 టీ స్పూన్ జీరా వేసుకుంటున్నాను నేను ఇందులో. మీకు కావాలి అంటే వీటన్నిటిని ఫ్రై చేసి కూడా వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేస్తున్నాను ఇందులో. ఇప్పుడు మనం కర్రీకి సరిపడే దాల్చిన చెక్క ఇందులో వేసుకుందాం. ఇప్పుడు నేను చూపిస్తుంది ఒరిజినల్ దాల్చిన చెక్క అండి. డూప్లికేట్ కూడా మార్కెట్లో దొరుకుతున్నాయంట, ఈ మధ్యలో నేను చూస్తున్నాను వీడియోస్లో. ఇప్పుడు మనం కర్రీకి సరిపడే పసుపు వేసుకుందాం. ఇప్పుడు నేను ఇందులో కారం వేస్తున్నాను. మన కారం కొంచెం ఎక్కువ ఎక్స్ట్రా కావాలి అనుకుంటే మీరు కొంచెం కారం యాడ్ చేసుకోండి. నాకైతే 2 టేబుల్ స్పూన్ కారం సరిపోయింది. నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం కారం ఎక్స్ట్రా ఉంటేనే కర్రీ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ధనియాల పౌడర్ని వేసుకుంటున్నాను. నేనైతే 2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకున్నా, నాకైతే సరిపోయింది. నేను ధనియాల పౌడర్ని ఇంట్లోనే తయారు చేసుకుంటాను ఎప్పుడు. అది ఎప్పుడైనా మీకు వీడియో తీసి పెడతాను. ఇందులో కొంచెం టేస్ట్ కోసం ఇప్పుడు నేను చికెన్ మసాలా యాడ్ చేసుకుంటున్నాను. ఈ మసాలా యాడ్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం చికెన్ ఫ్లేవర్ కొంచెం తెలుస్తుంటుంది మనకి. ఇది యాడ్ చేయడం వల్ల స్మెల్ కూడా బాగుంటుంది. నేను ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నా. నాకైతే 2 టేబుల్ స్పూన్ సరిపోతుంది సాల్ట్. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా ఇలా కలుపుకుందాం. ఇలా కలపడం వల్ల ఏమవుతుందంటే మనం వేసిన మసాలాలన్నీ చికెన్ ముక్కలకి బాగా పట్టుకొని బాగుంటుంది కర్రీ. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మీకు కావాలి అనుకుంటే ఒక 30 minutes, ఒక 15 minutes అట్లా పక్కన పెట్టి ఉంచండి. ఆ తర్వాత మీరు కర్రీ చేసుకోండి. నేనైతే 5 minutes ఇట్లా పక్కన పెట్టుకున్నాను కలిపాక. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం కలిపి పెట్టుకున్న వాటన్నిటిని ఇలా స్టవ్ మీద పెట్టి జస్ట్ మూత పెట్టి ఇంకా వదిలేసేయండి. మనం సిమ్లో పెట్టి ఈ కర్రీని ఉడికించుకోవాలి, లేకుంటే కళాయి అంతా కిందకి మాడుతూ ఉంటుంది. మనం ఒక 5 minutesకి ఇట్లా కలుపుతూ ఉంటే అలా ఏం ఉండదు. మనం ఎందుకంటే వాటర్ యాడ్ చేయం కాబట్టి మనం సిమ్లో పెట్టి ఈ కర్రీని ఉడికించుకోవాలి. 5 minutes తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోండి. ఇలా కర్రీ చేయడం వల్ల మనకైతే టైం సేవ్ అవుతుంది, గ్యాస్ చాలా తొందరగా ఉడికిపోతుంది కాబట్టి గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. అండ్ మనం అలాగే స్టవ్ దగ్గర నిల్చొని ఉండాల్సిన అవసరం లేదు. 15 minutes తర్వాత కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమేని. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేసి నాకు చెప్పండి. నాకైతే సూపర్గా వచ్చింది కర్రీ.